తమ్ముడు హే ఒక వీడియోకి అయిపోయింది అనుకున్నావా? అవలేదా? ఇది ఇంకో కాన్సెప్ట్. మళ్ళీ కొత్త కాన్సెప్టా? దా ఇంట్రో చెప్పు. గ్యాప్ ఇవ్వండి అన్న. గ్యాపులు లేవు, వస్తానే ఉంటాయి. ఓకే. సో హాయ్ గైస్, వెల్కమ్ టు ఫిల్మీ స్టాక్. ఈ వీడియో ఏంటంటే ఈ కాన్సెప్ట్ పాస్ట్ టు ఫ్యూచర్ అనమాట. అంటే ఆల్రెడీ రిలీజ్ అయిపోయిన సినిమాలు, ఎప్పుడో థియేటర్లో పాస్ట్లో రిలీజ్ అయిన సినిమాలు, ఈ వీక్లో ఓటీటీలోకి వచ్చిన సినిమాల గురించి లైట్ ఇంట్రడక్షన్ అనుకోవచ్చు. అంటే ఏ ఓటీటీలోకి వచ్చాయి, వాటి గురించి మా ఒపీనియన్, జస్ట్ బాగుందా బాగాలేదా అంతే, డెప్త్గా వెళ్ళాం. ఫ్యూచర్ అంటే నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతున్న సినిమాల గురించి, ఆ హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, వాళ్ళ పాస్ట్ వర్క్స్ ఏంటి, ట్రైలర్ చూసాక మా ఒపీనియన్ ఏంటి, అంతే. అంతకంటే ఎక్కువ డిస్కషన్లు ఏమి ఉండవు. అది. సో ఫస్ట్ పాస్ట్ నుంచి ఫ్యూచర్ కాబట్టి పాస్ట్లో స్టార్ట్ చేద్దాం. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో అందరూ అనుకుంటారు ఏంటి పేపర్ అని చెప్పి. రాసుకొచ్చా, చాలా ఉన్నాయి, చాలా రాసుకొచ్చా. ఎందుకు ఇవన్నీ చెప్తేనేమో అందరికి కోపాలు వస్తాయి. సరే తగలబెట్టి ఇంకా. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈ వీక్ ఓటీటీకి వచ్చిన సినిమాలు, ఫస్ట్ అమెజాన్ ప్రైమ్లో అండ్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది జూనియర్. హీరో కిరీటి, హీరోయిన్ శ్రీలీల, తనతో పాటు సపోర్టింగ్ రోల్లో జెనీలియా కూడా ఉంది. ఆ సినిమా మేము థియేటర్లో చూసాం. పర్లేదు, హీరో యాక్షన్ బాగా చేశాడు, స్టంట్లు, డ్యాన్స్లు అన్నీ బాగా చేశాడు. కాకపోతే వాటికి సపోర్ట్ అయ్యే స్టోరీ దొరకలేదు. కొన్ని పాత సినిమా రిఫరెన్స్లు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. చూడకపోతే ఒకసారి చూడొచ్చు. బాగా చేశాడు, స్టంట్స్ అయితే బాగా చేశాడు హీరో. యాక్టింగ్ కూడా, డాన్స్ అసలు బాగా దించవుతాడు. యాక్చువల్లీ యాజ్ అ డెబ్యూట్ హీరో అంత స్కోప్ పెట్టి చేయడం అన్నది మామూలు విషయం కాదు. హీ డిడ్ ఇట్, బాగా చేశాడు. నెక్స్ట్ కమింగ్ టు లిటిల్ హార్ట్స్. అందరికి తెలిసిందే, మౌలి చించవతలేసాడు. బాగుంది సినిమా, థియేటర్స్ లో మంచిగా ఆడింది. అండ్ ఆల్సో ఓటీటీలో కూడా ఇంకా కాస్త ఎక్స్టెండెడ్ వర్షన్ యాడ్ చేశాడు. ఎక్స్టెండెడ్ వర్షన్స్, ఎక్స్టెండెడ్ సీన్స్ కొన్ని లాస్ట్ లో యాడ్ చేశాడు. ఈటీవీ విన్ లో వస్తుంది. గో చెక్ ఇట్ అవుట్ గైస్. ఎవరైనా ఫ్యామిలీతో కూర్చొని వాచ్ చేయాలి, బింజ్ వాచ్ చేయాలి, బాగుంటది సినిమా. అయితే నవ్వుకుంటా మొత్తం సినిమా అంతా చూసేయచ్చు, టైం పాస్ అయిపోతుంది మంచిగా. అండ్ ఇంకోటి వచ్చిన మూవీ డబ్బింగ్ సినిమా, ఎడ్యుకేషనల్ సినిమా. కాకపోతే దాంట్లో ఎడ్యుకేషన్ మాకేం కనపడలేదు. డైరెక్టర్ చెప్పారు అలాగా. నేను యాక్చువల్గా బుక్ పట్టుకొని కూర్చున్నా, ఏమైనా సీన్స్ వస్తే ఇలా నోట్ చేసుకుందాం అని చెప్పి. కానీ మాకైతే ఏం ఎడ్యుకేషన్ తెలియలేదు. సినిమా పేరు చెప్పాలి ఫస్ట్. మద్రాసి. ఎస్. హీరో శివకార్తికేయన్ తెలిసిందే. హీరోయిన్ చెప్పు. హీరోయిన్ కదా, నేను అసలే లవ్ సింబల్ ఎన్ని వేసావు. రుక్మిణి రాసుకొచ్చా అందుకే. యాక్చువల్లీ హీరోయిన్ పేరు రుక్మిణి. తను కూడా ఇలాంటి మంచి రోజు, నిన్న మాట్లాడుకున్నట్టు కాంతారా 1 అండ్ ఇప్పుడు మొన్న రీసెంట్గా వచ్చిన మద్రాసి, ఇలాగా మంచి డిఫరెంట్ రోల్స్ అండ్ మంచి రోల్స్ పడుతున్నాయి. తనకి స్కోప్ ఉంది, చిబడాస్తుంది తను కూడా. వెరీ గుడ్. అయితే అంతేం నచ్చలేదు మూవీ. మాట్లాడుకుంటే మూవీ గురించి ఇట్స్ ఓకే, ఓటీటీ కాబట్టి ఓకే, చూడొచ్చు. అండ్ థియేటర్స్ లో చూసిన వాళ్ళకైతే పాపం ఓకే, ఇట్స్ ఓకే. ఏమైనా ఎడ్యుకేట్ అయితే కామెంట్స్ లో చెప్పండి, నేర్చుకుంటాం. ఓకే. అండ్ ఇంకొక విషయం, లైక్ ఈ సెటప్ అన్నది కొత్తగా స్టార్ట్ చేసాము. నచ్చితే కమెంట్స్ లో పెట్టండి, నచ్చకపోతే కమెంట్స్ లో పెట్టండి. యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి. అండ్ మీ అసలు ఈ కాన్సెప్ట్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ లో పెట్టండి, మాకు కూడా అర్థమవుతుంది. లైక్ ఈ కాన్సెప్ట్ కనుక బాగుంటే మేము ఇదే ఫాలో అవుతాము, చేస్తాము. అండ్ యా, అంటే ఏం లేదు, అప్డేట్స్ ఓటీటీలోకి ఏం వచ్చాయి, నెక్స్ట్ థియేటర్లోకి ఏం వస్తున్నాయి, ఆ అప్డేట్స్ అనుకో. ఈ వీక్ పెద్ద మూవీస్ ఏం లేవు. ఒకటి ఉంది, అది శశివద్ అనే ఒక మూవీ ఉంది, ఇందాకే ట్రైలర్ చూసాము. అండ్ ఆ హీరో రక్షిత్ అట్లూరి, హీరోయిన్ కోమలి ప్రసాద్. హీరోయిన్ అయితే 2-3 సినిమాల్లో ఉంది, హిట్ 2, హిట్ 3లో కూడా ఉంది. కాప్, అదే సపోర్టింగ్ హీరో పక్కన కాప్ రోల్ చేసింది. హీరో మరి నాకైతే ఎక్కడ కనపడలే. నీ పక్కన పడ్డది లేదు చూడల పిల్ల. పలాసా వాడా? పలాసాలో హీరో. అంటే దాంట్లో ఫుల్ వేరే లుక్ ఉంది, ఇందులో వేరే గుర్తుపట్టలేదు. దాంట్లో అయితే బాగానే చేశాడు మరి యాక్టింగ్. పలాసా హీరో. ఓకే, అయితే యాక్టింగ్ బాగానే చేశాడు దాంట్లో. మరి దీంట్లో ఎలా? ట్రైలర్ వచ్చేసి చూసాము, కానీ
అంటే మాకైతే రొమాంటిక్ విలేజ్ లవ్ స్టోరీ వైబ్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా ఎలా ట్రైలరే ఉందంటే కొంచెం బోర్ కొట్టింది నాకైతే. హీరో, హీరోయిన్ లవ్ చేసుకుంటారు. దాని తర్వాత విలన్ వస్తాడు. విలన్ ఐ మీన్ హీరోయిన్ వాళ్ళ ఫాదరే మ్యాక్స్ అయ్యుండదు. ఉప్పెన, ఏమో ఉప్పెన ఉప్పెన లాగా అనిపించింది నాకైతే. లైక్ ఆ ఉప్పెన కటింగ్ ఉండదులే. ఓకే. కటింగ్ లేకుండా మేనేజ్ ఏమో చేస్తారని నాకు అనుకుంటున్నాం. ట్రైలరే కొంచెం హ్మ్. బోర్ కొట్టింది. యాహ్! నెక్స్ట్ నాట్ వీక్ షూర్. అయితే నాకు తెలిసి తెలుగు నుంచి అదొక్కటే ఉంది. హ్మ్. చూస్తే చూడండి. ఇంకంతే ఈ వీక్ పెద్దగా నెక్స్ట్ వీక్ అప్డేట్స్ సినిమాలు రిలీజ్ ఏం లేవు. ఓటీటీలో ఆల్రెడీ 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి. సో, ఈ కాన్సెప్ట్ అయితే అది. ఆల్రెడీ ఓటీటీలో థియేటర్‌లో రిలీజ్ అయ్యి ఓటీటీలో వస్తున్న సినిమాల గురించి అప్డేట్స్ అండ్ నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతున్న సినిమాల గురించి అప్డేట్స్. అంతే. అంతే. అంటే ఎవ్రీ సాటర్‌డే చేద్దాం అనుకుంటున్నాం ఈ వీడియో. ఈసారి ఈరోజు లేట్ అయింది. నెక్స్ట్ వీక్ నుంచి అన్నీ టైంకొస్తాయి. నిన్న రివ్యూ లేట్ అయింది. ఈరోజు ఇది లేట్ అయింది. ప్రతి వీడియో లేట్ అవుతుందని అనుకోకండి. లైక్ యార్ బిగినర్ బిగినర్స్ మిస్టేక్స్ అన్నమాట. కామన్. బిగినర్స్ అన్నమాట. ఇప్పుడే స్టార్ట్ చేసాం మేము గూడా. మాకు గూడా ఈ కాన్సెప్ట్ అంతగా తెలీదు. హ్మ్. ఈరోజు బాగా వర్క్ ఉంది. వర్క్ చేసుకొని మళ్ళీ ఇది అంటే కష్టమైపోయింది. సెటప్ గూడా కొంచెం. ఈ సెటప్ గూడా మార్చాము. ఈ సెటప్ హ్మ్. గూడా ఎలా ఉందో కామెంట్స్‌లో పెట్టండి. ఇంకేమన్నా ఆహ్, అప్డేట్ చేయాలంటే ఇంకేమైనా పెట్టండి. అప్డేట్ చేయాలి అంటే విల్ డూ ఇట్. విల్ ట్రై. హ్మ్. యాజ్ బిగినర్స్. అండ్ ఇంకో మాట, ఈ 2 వీడియోస్ ఏదైతే నిన్న పోస్ట్ చేశామో, సో, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంత రెస్పాన్స్ అసలు మేము ఎక్స్‌పెక్టే చేయలేదు. మేమిద్దరం అసలు ఇంత దూరం వస్తదా? అంటే ఇంత సపోర్ట్ చేస్తారా అని అనుకోలేదు. కంటెంట్ కాన్సెప్ట్ బావుంది బాగుంటే అని వచ్చిన టాక్. అంటే ఆహ్, కా ఇద్దరు కలిసి రివ్యూ చెప్పడం. కాన్సెప్ట్ హ్మ్. బాగుంది. అన్నీ బాగున్నాయి. అండ్ బాగున్నాయని చెప్పారు. కానీ కొన్ని కమెంట్స్ గూడా వచ్చాయి. లైక్ బ్యాక్‌గ్రౌండ్ గాని అలాంటియి ఏమైనా ఉంటే మాకు కమెంట్స్‌లో ఆ! పెట్టండి. విల్ అప్డేట్. మేము చూసుకొని అప్డేట్ చేస్తాము. మేము గూడా కొత్తోళ్ళు దీనిలో. మేము గూడా బిగినర్స్ గాబట్టి హ్మ్. ఏమైనా ఉంటే చూడండి. మార్చేస్తాము. మార్చి చేస్తాము. ట్రై చేస్తాము. నచ్చితే లైక్ చేయండి. షేర్ చేయండి. మీ సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ కూడా కామెంట్ చేయండి. హ్మ్. రియాక్ట్ తెలుసుకుంటాం మేము గూడా. ఏమన్నా యాహ్! అప్డేట్ చేయాలంటే చేసుకుంటాం. సో, యాహ్! దట్ ఈస్ ఇట్ గైస్. సో, థాంక్ యూ. బై. విల్ ఓకే. మీట్ ఇన్ బై. ద నెక్స్ట్ వీడియో. హ్మ్.